మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు డిఎస్సి ఎప్పుడనేది ఆంధ్రప్రభ న్యూస్ మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ అయినటువంటి ఈ ఆర్టికల్ ద్వారా సమాధానం దొరికేలా ఉంది. తొందరలోనే డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన 16,000కు పైగా పోస్టులు భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి పైనే తొలి సంతకం చేసినట్లు చెప్పారు. ఇందులో భాగంగా పలు వినతులు వచ్చిన మీదట తొలుత టెట్ నిర్వహించినట్లు చెబుతూ తొందరలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్ట్ బీజేపీ పక్ష నేత పి విష్ణుకుమార్ రాజు బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగారు. దీనిని మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ప్రజా దర్బారులో డిఎస్సి 1988 క్వాలిఫైడ్ అభ్యర్థులు కలిశారు. 98 డిఎస్సికి సంబంధించిన పెండింగ్లో ఉన్న 4,534 పోస్టుల్లో 3,939 పోస్టులు భర్తీ చేశామన్నారు. ఇంకా 595 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా ఇంకా ఎక్కువ ఉన్నట్లు సభ్యులు చెబుతున్నారని తెలిపారు. దీనిని పరిశీలించి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎంటీఎస్ కింద నియమితులైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వారికి ఎటువంటి రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఉండవని, వారికి రిటైర్మెంట్ వయసు 60 సంవత్సరాలుగా ఉంటుందన్నారు. సభ్యులు లేవలెత్తిన సమస్యపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతంలో టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్న విద్యను బాధ్యతగానే చేపట్టిందన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు 11 డిఎస్సీలు నిర్వహించి 1,50,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామని, 9 డిఎస్సీలు చంద్రబాబు హయాంలో నిర్వహించినట్లు లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం మెగా డిఎస్సి ఫైలు పైన పెట్టారని తెలిపారు. అభ్యర్థుల విన్నపాల మేర టెట్ నిర్వహించామని, త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని మంత్రి లోకేష్ తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి ప్రజలు 93% సీట్లు ఇవ్వడాన్ని బట్టి నిరుద్యోగులంతా మన వైపు ఆశగా ఎదురు చూస్తున్నట్లు గుర్తించామన్నారు. ముఖ్యమంత్రి తనను ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్గా నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన హామీ మేరకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో డిఎస్సిపై పడిన కేసులను స్టడీ చేసి లీగల్ లిటిగేషన్ లేకుండా చూడాలని అధికారులు ఆదేశించామన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరలోనే బెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు చెబుతూ వచ్చే ఏడాదికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని లోకేష్ గారు పేర్కొన్నారు. త్వరలో డిఎస్సి 2024 నోటిఫికేషన్ మంత్రి లోకేష్ వెల్లడి. యుద్ధ ప్రాతిపదికన డిఎస్సి 2024 నోటిఫికేషన్ జారీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. వచ్చే ఏడాదిలోగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని ప్రకటించారు. శాసనసభ భాజపా సభ్యుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 1998 డిఎస్సి ద్వారా మిగిలిన వారికి ఉద్యోగాలు ఇచ్చే విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై లోకేష్ సమాధానం ఇచ్చారు. సూపర్ 6 హామీలో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ త్వరలో ఇస్తున్నాము. న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా. 1998 డిఎస్సికి సంబంధించిన పెండింగ్లో ఉన్న 3,009 మిగిలిన సుమారు 600 పోస్టులు భర్తీ చేయాలన్న దానిని పరిశీలిస్తున్నాము. వీరికి రిటైర్మెంట్ వయసుపై సీఎంతో చర్చించి నిర్ణయాన్ని తీసుకుంటాము. 5 ఏళ్లలో 20 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని లోకేష్ వివరించారు. 2 ఏళ్లలో గిరిజన వర్సిటీ ఏర్పాటు. గత తెదేపా ప్రభుత్వము హయాంలో కేటాయించిన స్థలంలోని గిరిజన విశ్వవిద్యాలయాన్ని రానున్న 2 సంవత్సరాల్లో ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ వెల్లడించారు. శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుడు పుచ్చయ్య చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాజేంద్రవరంలోనూ ప్రముఖ విద్యా సంస్థను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.